హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఆ ఏమంటారు ఒక వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చడం జరిగింది. ఎండాకాలం అయితే వాటర్ మిలన్ బాగా దొరుకుతుంది కదా. ఆ వాటర్ మిలన్ అయితే మనం ఎన్ని విధాలుగా కోయొచ్చు, కత్తితోని ఏ విధంగా వస్తుంది, స్పూన్ తోని ఏ విధంగా వస్తుంది, రౌండ్ స్పూన్ తోని ఏ విధంగా వస్తుంది, ప్లస్ ఈ స్పూన్ తోని ఎలా వస్తుంది, ప్లస్ దీంతో అయితే తింటాం కాబట్టి దీని తెలుసు మీకు అందరికి. తర్వాత దీంతో పాటు కూడా ఒక డిజైన్ అయితే కొడదాం అనుకుంటున్నా. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు తప్పకుండా చూడాలని నేను అయితే కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. అయితే ప్రస్తుతం అయితే ఫస్ట్ ఏదైనా కత్తితో కోయాలి కాబట్టి కత్తితోనైతే కోసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కత్తితో అయితే ఫస్ట్ కోసేస్తున్నా. ఇప్పుడు ఈ విధంగా అయితే వెళ్ళింది కదా, ఈ విధంగా వెళ్ళిన దాని లోపట దేంతోనైనా మనం ఆకారం చేసుకోవచ్చు. తినడానికి టేస్టీగా అయితే ఉంటది. పిల్లలైతే ఇష్టపడతారు కదా ఏ విధంగా చేస్తే బాగుంటుంది. సరే చూద్దాం దీంతో పాటు ఎలా వస్తుందో డిజైన్. మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నా. సరే టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా యమ్మీగా అయితే ఉంది. తర్వాత దీంతో అయితే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. డిజైన్ ఇట్లా చూడండి, ఎంత రౌండ్ గా వచ్చేసింది. రౌండ్ గా హోల్ అయితే పడ్డది ఒక్క. చూడండి ఇది ఎంత పెద్దగా ఉంది. ఐస్ క్రీమ్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. చూడండి ఐస్ క్రీమ్. నన్ను చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుందా? పుచ్చకాయని ఇంగ్లీష్ లో అయితే వాటర్ మిలన్. ఇదైతే గబగబా తినేస్తా. ఒకసారి దీంతో కూడా ట్రై చేద్దాం ఎలా వస్తుందో. ఏం లేదు, ఇట్లా ఉంది కదా, ఇట్లా పెట్టేసి ఇట్లా ఒత్తేసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఒక్క నిమిషం దీంతో చూపిస్తాం మీకు. ఐస్ క్రీమ్ పిల్లలకైతే ఇలా దీన్ని ఏమంటారు, వాటర్ బాటిల్ క్యాప్ తోని ఇలా ఇట్లా వచ్చేసేయండి, బయటకు వచ్చేస్తే దీంతో తీసేసి పిల్లలకి ఇచ్చేసి ఐస్ క్రీమ్ లాగా, పిల్లలు ఐస్ క్రీమ్ లాగా బాగా తినేస్తారు. వన్ మోర్ టైం. కింద పడిపోతుంది. మళ్ళీ చూడండి, మళ్ళీ ఐస్ క్రీమ్ ఈ విధంగా తయారు చేసి మీ పిల్లలకైతే ఇవ్వండి. చాలా బాగా అయితే ఉంటది. చూద్దాం ఇంకెన్ని చాలా రకాలుగా కోయొచ్చు. ప్రస్తుతం అయితే నేను ఇదే విధంగా వస్తున్నా మీకు చూపిద్దామని. పుచ్చకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్, షేర్, కామెంట్, కావాల్సి వస్తే ఫాలో కూడా చేసుకోండి. చూడండి పుచ్చకాయని ఏ విధంగా అయితే నాశనం చేస్తున్నాను. ఈ విధంగా అయితే నాశనం చేయకండి. మీరు నీట్గా అయితే తినండి. మొత్తం ఇట్లా కింద పడేయకండి. కింద పడితే తుడవనీకి చాలా ఇబ్బంది అయిపోతుంది. చూడండి మంచిగా కోసుకొని తినురి. ఈ విధంగా చిచ్చోరగా అయితే తినకండి. ఓకేనా?
బాయ్ ఫ్రెండ్స్, బాయ్, ఉంటా.